నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, అలాగే న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ప్రతిరోజు కూడా చాలా చాలా బ్యూటిఫుల్ డేనే మనకి. మనం కళ్ళు తెరిచి ఆ సూర్యోదయాన్ని చూసి ఏదో సినిమాలో చెప్పినట్టు ఉండరా సన్ రైజ్ ని ఎంజాయ్ చేస్తున్నాను అన్నట్టుగా మనం అలా ప్రతి రోజుని కూడా డెఫినెట్ గా ఎంజాయ్ చేయాలి. బట్ ఈ సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు ఆబ్వియస్ గా మన మనసు ఎలా వస్తుంది ఆనందంగా ఉండడానికి కదా. అయితే మీరు యాజ్ ఎ న్యూమరాలజిస్ట్ గా చాలా బ్యూటిఫుల్ గా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్ని చాలా చెప్తూ ఉంటారు. ప్రతి రోజులో కూడా ఒక్క పర్టికులర్ టైం ఏదైనా ఉంటుందా? చాలా బ్యూటిఫుల్ టైం ఇది, దీన్ని వినియోగించుకోండి ప్రతిరోజు. అది మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి అవ్వచ్చు, భగవద్ ఆరాధనకు అవ్వచ్చు, ఏదైనా ఎలా అయినా కానీ ఏదైనా అలాంటిది ఉంటుందా అక్క? ఉంటుంది తప్పకుండా. అయితే తెలుగులో మనం వీటిని అమృత ఘడియలు అంటాం. అలాగే ఏదైనా అంటే సుముహూర్తము అనేది రాయరు మన దాంట్లో, కానీ అమృత గడియలు మంచి సమయం అని కూడా రాస్తూ ఉంటారు కొన్ని. అయితే దీంట్లో మనకి న్యూమరాలజీలో ఎట్లా తెలుసుకోవాలి? చాలా మంది అది చూడకపోవచ్చు. ఒక్కొక్కసారి అమృత గడియలు ఇవాళ లేవు అని కూడా ఇస్తూ ఉంటాం. కాకపోతే ఈ న్యూమరాలజీలో ఏంటంటే ప్రతిరోజు కూడా మనము పర్టికులర్ లక్కీ టైంని మనం తీసుకోవచ్చు అనమాట. అది ఎలా తీసుకోవాలి అనేది నేను నేర్పిస్తాను. ఎందుకంటే ఏదైనా కూడా సరైన సమయంలో చేస్తే తొందరగా పని అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మనం అనుకునే సంకల్పము మంచి టైంలో అనుకున్నాం అనుకో, ఏ వేళ విశేషమో కానీ మీరు అన్నట్టుగానే పని అయిందండి ఆ రోజు అని చెప్పి చాలా సందర్భాల్లో మనం అంటూ ఉంటాం. అంటే ఏంటంటే ఆ పర్టికులర్ సమయము ఆ సంకల్పాన్ని నెరవేర్చే విధంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి గోల్డెన్ టైమ్ ఆఫ్ ద ఎవ్రీడే రోజు చూద్దాం. గోల్డెన్ టైం అనేది ఉంటుంది. అది ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు చాలా వివరంగా తెలియజేయబోతున్నారు అక్క. అది మరి క్లోజ్ లో నేను ఒకసారి చూపిస్తాను. తప్పకుండా. రెడీ, క్లోజ్ ప్లీజ్. వాళ్ళు చూసారా మీరు? డేట్ 26th of July. అవును, ఓకేనా? ఇప్పుడు ఇవాంటి గోల్డెన్ టైం ఏది అనేది మనం చూసుకుంటే 2 + 6 చేస్తే ఏమొస్తుంది? 8. తర్వాత 7 అంటే రాత్రి 8 గంటల 7 నిమిషాలకి. ఇవాళ 26 26 అంటే 2 + 6 8. అలాగే 7 అంటే 07 అన్నమాట. రేపైతే 27. రేపు 27 7వ నెల. సంవత్సరంతో పని లేదా? సంవత్సరంతో పని లేదు మనకి. ఉంది ఇదే 9 గంటల 7 నిమిషాలు. 9 గంటల 7 నిమిషాలు. 29 అయితే ఓకే. అట్లా. ఇప్పుడు ఇవంతా ఇది నైట్ అన్నమాట మనకి. ఓకే, ఇది కూడా నైట్. ఇప్పుడు మరి మార్నింగ్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు డేస్ వస్తూ ఉంటాయి. 30వ తారీఖు అయిపోతుంది. డేస్ వస్తూ ఉంటాయి. 30వ తారీఖు అయిపోతూ ఉంటుంది. 1వ తారీఖు వస్తుంది కదా. ఉంటుంది. ఇప్పుడు 1వ తారీఖు వస్తుంది కదా. 1వ తారీఖు 8వ నెల. 8వ నెల అంటే మనకి ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి 8 నిమిషాలకు అనమాట. ఓకే. 2వ తారీఖు కూడా అంతేనా? మధ్యాహ్నమేనా? అంతే. ఎలా మరి ఇది ఎలా తెలుస్తుంది మనకి? మధ్యాహ్నం ఏదో సాయంత్రం ఏదో? మధ్యాహ్నం ఏది సాయంత్రం ఏది అని కాదు. ఎప్పుడైనా కూడా మనం డివిజన్ చేసుకుంటాం. ఈ 12/12 ని డివిజన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇక్కడ మనం ఏమవుతుంది, 28 అనేసరికి ఏమవుతుంది మనకి రాత్రి 10 అవుతుంది. అవునా? మళ్ళీ 29 అనేసరికి రాత్రి 11 అవుతుంది. దేంతో డివైడ్ చేస్తున్నారు? 11 కాదు, కలుపుతున్నాను. డివైడ్ కాదు. 2 + 8 10 రాత్రి 10 అవుతుంది. 2 + 9 రాత్రి 11 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం 30వ తారీఖు వస్తాం. అప్పుడు 30వ తారీఖు 7వ నెల అనుకున్నప్పుడు అర్ధరాత్రి 3 గంటల 7 నిమిషాలకి కూడా మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. లేదు అట్లా కుదరట్లేదు అనుకున్నప్పుడు మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాలకు కూడా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. అక్కడ ఇంకొంచెం అలాంటి కొంచెం
ముద్దపప్పులకు అర్థం కావాలి కాబట్టి 1వ తారీఖు అయితే ఎప్పుడు వస్తుంది అమృత గడియలు, 2వ తారీఖు అయితే ఎప్పుడు, 3వ తారీఖు చెప్పారు, ఒక్కసారి ఆర్డర్ లో ఇప్పుడు చెప్పండి మళ్ళీ please. ఇప్పుడు 1వ తారీఖు వచ్చింది అనుకో పద్మిని, 1/8 ఆగస్టు ఆగస్టు 1/8 ఉన్నాం. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 1:08 రాత్రి చేసుకోవచ్చు. లేదండి మాకు మెలకు రాదు, అలారం పెట్టుకుంటే చిన్న చిన్న చంటి పిల్లలు ఉంటారు లేదా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అనే సందర్భాలు కూడా ఉంటాయి. అప్పుడు మధ్యాహ్నం చేయొచ్చా? మధ్యాహ్నం చేసుకోవచ్చు. అప్పుడు 1:08 మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు. 2వ తారీఖు అయితే 2:08. ఇప్పుడు 2వ తారీఖు ఆగస్ట్ అయింది అనుకో, 2వ తారీఖు 8 నిమిషాలకు, అదే 2:08. 3వ తారీఖు 3:08. 4వ తారీఖు 4:08. అంతే, అర్థమైంది అక్క. రైట్, డన్. రైట్ అక్క, మనం ఏ మినిట్, గోల్డెన్ మినిట్ ఆఫ్ ద డే ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. ఈ 1 minute ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు, ఆ 1 minute ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు? ఎలా అంటే మొత్తం పని అయిపోయింది, భగవంతుడి దయ వల్ల మనం ప్రశాంతంగా ఉన్నాము అని 2 చేతులు ఎత్తి ఈ వర్క్ అయిపోయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ద యూనివర్స్. ఎప్పుడు గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి. ఎప్పుడైతే నీ మనసులో గ్రాటిట్యూడ్ అనేది ఉద్భవిస్తుందో, ఆ ఫీలింగ్ అనేది మనకి కలుగుతుందో, అప్పుడే మన పని స్టార్ట్ అవడం అయిపోతుంది అనమాట. రైట్, బ్యూటిఫుల్ అక్క. అసలు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ప్రతిరోజు వచ్చేటటువంటి ఆ గోల్డెన్ పీరియడ్ ఏదైతే ఉందో డెఫినెట్ గా దాన్ని వినియోగించుకుని మనకు మన ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మాకు చాలా బ్యూటిఫుల్. చెప్పండి. ఇంకోటి మనం ఏంటంటే ఇది గుర్తుపెట్టుకున్నాం అనుకో, ప్రతి రోజు 1 నిమిషం తప్పకుండా యూనివర్స్ కోసం కేటాయిస్తాం. అవునా కదా? తప్పకుండా మనం కేటాయిస్తాం, తప్పకుండా దండం పెట్టుకుంటాం. ఒక రోజు మనం పెట్టుకోవచ్చు, ఒక రోజు 3 ఉండొచ్చు, రేపొచ్చు, కానీ ఈ టైం అనే వరకల్లా మనం ఖచ్చితంగా ఆ టైంకి మనం దండం పెట్టుకుంటాం. అది ఎక్కడున్నా, ఆఫీసుల్లో ఉన్నాము, అప్పుడు చెప్పులు ఇప్పేసి దండం పెట్టుకోమంటారా? మన ప్రేమ ఒక్కొక్కసారి ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం, అప్పుడు ఏం చేస్తాం, చెప్పులు ఇప్పే పరిస్థితులు కూడా ఉండవు. కూర్చుంటే పర్వాలా, నేను కొంచెం చెప్పులు ఇప్పి పక్కకు పెడతాను కాళ్ళు. అలా ఎప్పుడైనా చెయ్యాలి అనుకుంటే యూనివర్స్ కూడా మనకు సహకరిస్తుంది. అవునా? అలా ఉంటే ఓకే. అలా లేని పరిస్థితుల్లో మనసుని చక్కగా కల్మషం లేకుండా ఉంచుకుంటే చాలు. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంత చక్కగా యూరో బ్యూటిఫుల్ టీచర్ అక్క. అంటే అర్థమయ్యేలాగా, మళ్ళీ నేను డౌట్ రేజ్ చేసినా మీకు ఏం విసుగు రాలేదు, ఉండు చెప్తాను నీకు అర్థమయ్యేలాగా అని చెప్పారు. అట్లా విసుక్కుంటే నీకు ఎలా అర్థమవుతుంది? అదే కదా, అందుకే అంటున్నా అలా ఎవరైనా విసుక్కున్నారనుకో, నువ్వు గోల్డెన్ టైం చేసుకున్నప్పుడల్లా విసుగు గుర్తుకొస్తుంది. అవును, అవునే కదా? అలా కాదు, ఎప్పుడైనా కూడా ఎవరికైనా చెప్పేటప్పుడు విసుక్కోకూడదు. పిల్లలు కూడా మనం చెప్పేటప్పుడు ఏదన్నా ఇలా ఆగామనుకో, డౌట్ సూటిగా చెప్పాలి. అయ్యో మన పిల్లలు కదా అని బాధపడతారేమో అని కూడా ఉండకూడదు. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.